అరబిక్ చికెన్ కర్రీ చేద్దామండి. 2 కోళ్ళు కడిగి పెట్టుకున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలండి. ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా ఫ్రై చేసుకుని సరిపోతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు కోసి పెట్టుకుని ఇందులో నూనె ఉంది కదండి, చికెన్ ఫ్రై చేసుకుంటే నూనెలో ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు మగ్గడం కోసం కొంచెం ఉప్పు వేసుకున్నామండి. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఉప్పు వేసుకుంటే గమ్మన మగ్గుతాయి. ఉల్లిపాయలు వేయలే కదండి, ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. క్యారెట్ గమ్మన ఉడకదండి, క్యారెట్ కూడా ఇప్పుడు వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకున్నామండి. అరబిక్ కర్రీ కదండి, కర్రీ పౌడర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఉప్పు, మిరియాల పొడి, పసుపు, చికెన్ మసాలా ఇవన్నీ ఇప్పుడు వేసుకున్నామండి. ఇప్పుడు నీళ్ళు పోసుకుని ఉడకనిద్దామండి. ఇప్పుడు బంగాళదుంపలు వేసుకున్నామండి. లేనరు కనీసం పెద్ద గ్రీన్ టీ కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్లో కొత్తిమీర గార్నిష్ చేసుకుందాం. ఇది కొత్తిమీర వేసుకొని కొంచెం వేసుకుందాం. కర్రీ వండుకున్నాం కదండి, కర్రీలోకి పసుపు వేసుకుని అన్నం వండుకోవాలి. ఇందులోకి చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ అండ్ ఎల్లో రైస్.